హాయ్ హలో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది ఫాదర్స్. ఇది నేను మా నాన్న విష్ చేయడానికి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అలాగే నా గురించి నా ఫ్యామిలీ గురించి కొంచెం ఇంట్రో ఇవ్వాలి అని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. బేసిక్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఆయన వచ్చే ప్రతీదీ కూడా అంటే ఆయన శాలరీ మొత్తం కూడా మా స్టడీస్ మీదే ఇన్వెస్ట్ చేశారు. ఏ గోల్డ్ కానీ ఆ అసెట్స్ ఏది కాదు, కేవలం మా స్టడీస్ కోసమే ఆయన కష్టం అంతా కూడా వెచ్చించారు. నేను ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నా చెల్లి డాక్టర్, నా తమ్ముడు పీజీ చేస్తూ ఉన్నాడు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయ్యుండి మమ్మల్ని ఇంత మంచి స్టడీ ఇచ్చి ఇంత చేస్తూ ఉన్నారు అని అంటే కేవలం ఆయన ఆ స్టడీ యొక్క లేదంటే ఎడ్యుకేషన్ యొక్క వాల్యూను తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఆయన చదువుకోలేకపోయారు ఆయన అనుకున్నంతగా. గనుక మమ్మల్ని అలా కాకుండా మేము ఏం చదవాలనుకుంటే అది చదివించాలని ఆయన కష్టార్జితం అంతా మాకే పెట్టారు. అంతా ప్రేమించేది ఎవరు అని అంటే మన లైఫ్లో రియల్ హీరో నాన్న మాత్రమే. మా నాన్న ఎంత ప్రేమిస్తాడు అని అంటే అది మాటల్లో చెప్పలేం. మా నాన్న మాటలు చాలా గద్దింపుగా అనిపిస్తూ ఉంటాయి, కోపంగా అనిపిస్తాయి, కానీ దాని వెనకాల దాగి ఉన్న ప్రేమ మాత్రం వెలకట్టలేనిది. మా నాన్న ఏదైనా ఒక విషయం వద్దు అన్నారు అని అంటే అది ఖచ్చితంగా అది మాకు మంచి చేయదు, అంతగా ఆయన చేస్తారు. అంటే ప్రతి దాని మీద కూడా మా మీద ఒక ఆలోచన కలిగి ఉంటారన్నమాట. ఆయన ప్లాన్స్ మా మీద అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతగా ప్రేమిస్తారు మా నాన్న. నాన్నే అంటూ ఉన్నానని అమ్మ కాదనుకుంటూ ఉన్నారా? మా అమ్మ అంతే. మా నాన్న ఏదంటే మా అమ్మ కూడా దానికే ఓటేస్తుంది. అంతేగాని ఒక్క విషయంలో కూడా వాళ్ళిద్దరి మాట తేడా రాదు. మా అమ్మ ఏదన్నా మా నాన్నకే ఓటేస్తుంది, అంతగా ఉంటుంది. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి మార్నింగ్ మా నాన్నగారికి ఎలా విష్ చేశానో తెలుసా మీకు? నా చేతిలో అప్పుడే రేగొడియా ఉంది. మా నాన్నకి వెళ్ళి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి రేగొడియా ఇస్తే మా నాన్నగారు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి అది తీసుకుని అది మళ్ళా ఆయన నాకు తినిపించి అసలు అది నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేను. అంటే అది చిన్నది, అది ఆయన తినరు, అయినా సరే దానికి కోసం ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారో. మనం మన తల్లిదండ్రుల మాట వినాలి. మాట మనం విన్నప్పుడు మన లైఫ్స్ బాగుంటాయి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం లైఫ్లో మనకి ఒక రిగ్రెట్స్ అంటూ ఏమీ ఉండవు. వాళ్ళ మాట కాదని మనం ఏం చేసినా ఆ లైఫ్లో ఆ రిగ్రెట్స్ని భరించలేం. గనుక ఇలా అమ్మ గురించి నాన్న గురించి చెప్పాలంటే మనం ఎంతో చెప్తాం కదా. అంతా ఇప్పుడు చెప్పేస్తే ఇంకే ఉంది, అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.